హరయే నమ. శ్రీకృష్ణాయ నమ. ఆటవిడుపు కథల కార్యక్రమానికి అందరికీ తిరిగి స్వాగతం, సుస్వాగతం. మనం గత 49 రోజులుగా ఈ ఆటవిడుపు కథల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు 50వ కార్యక్రమానికి వచ్చాం, 50వ ఎపిసోడ్. ఈ 50 ఎపిసోడ్ల మించి ఎవరు ఎంత మాత్రం కొత్త విషయాలు తెలుసుకున్నారు అన్న విషయం ఈ ఎపిసోడ్లో చూసిన వాళ్ళకే అర్థం అవ్వాలి. ఈ 50వ ఎపిసోడ్ మనం కాస్త విభిన్నంగా మహాభారతంలోంచి కొన్ని విషయాలు తెలుసుకుని ఈ కార్యక్రమాన్ని నడుపుకుందాం. ఈ కరోనా మహమ్మారికి భయపడి ప్రభుత్వ సూచనల ప్రకారం మనం అందరం కూడా చక్కగా స్వీయ నియంత్రణలో గృహ నిర్బంధనమై ఉన్నాం. ఆ సందర్భంగా ఈ కొద్ది సమయాన్ని మనం ఉపయోగించుకుందాం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత భీష్ములు వారు నిర్యాణం చెందక మునుపు ధర్మరాజు ఎన్నో విషయాలని భీష్ముల వారి దగ్గర నుంచి తెలుసుకుంటాడు. అసలు ఆ యొక్క అంశాలను మనం గమనించినట్లయితే ఆ భీష్మ యుధిష్ఠిర సంవాదాన్ని మనం క్షుణ్ణంగా చదివినట్లయితే ఎందరో మహర్షుల విషయాలు, ఎంతో విజ్ఞానమైనటువంటి విషయాలు, ఒకటి కాదు రకరకాలైనటువంటి అంశాల మీద వారిద్దరికి చర్చ జరిగింది. వివాహాలు ఎట్లా జరగాలి, ఆబ్దికాలు ఎట్లా పెట్టుకోవాలి, ఒక విషయం కాదు, చిన్న విషయం దగ్గర నుంచి, భార్యాభర్తల విషయాల దగ్గర నుంచి, తల్లిదండ్రుల విషయాలు, అత్తామామల విషయాలు, మహర్షుల విషయాలు, ప్రకృతి విషయాలు, ఎన్నో విషయాల మీద అనుమానాలు వ్యక్తం చేసినటువంటి ధర్మరాజుకి భీష్ముడు చాలా ఓపికగా చెప్తాడు. వారిద్దరి యొక్క సంవాదం చాలా చాలా విజ్ఞానపరంగా సాగుతుంది. ఆ సందర్భంగా జరిగినటువంటి తర్వాతి కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనం ఇవాళ కొద్దిగా మనం సమన్వయం చేసుకుంటూ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మరాజుకి భీష్ముడు చెబుతూ ఒక చిన్న శ్లోకం ఒకటి చెప్పాడు. దాన్ని మన వాళ్ళు చక్కటి తెలుగులో అనువదించారు. నేయుపాలు పరిణ దీవియు మాయుతరణి, నేయుపాలు పరిణ దీవియు మాయుతరణి అంటే దీపంలో నెయ్యి గనక అయిపోయినట్లయితే ఆ దీపం దీవియు మాయుతరణి, ఎట్లా అయితే ఆ దీపం కొండెక్కుతుందో, కొండెక్కడం అంటే ఆరిపోవటం, కర్మశుద్ధి మలిగిన హీనత్వాయుతంబై తానును మాయును. మనిషి కర్మశుద్ధి, తన చేతల్లో శుద్ధత్వం లేకపోయినట్లయితే, నిర్మలత్వం లేకపోయినట్లయితే, ఆ మనసు కల్మషంగా ఉన్నట్లయితే వాడు కూడా మాయును అంటే నాశనమైపోతాడు. దైవానుకూల్య మహిమ మహేశ, ఇవి సరిదిద్దుకోవాలంటే మనిషి చేతిలో ఉండదు, దైవం అనుకూలించాలి అని భీష్ముల వారు యుధిష్ఠిరుడికి చెప్తాడు. అంటే సుఖదుఖాలకి
మనస్సు కారణం. మనసు నిర్మలంగా ఉన్నంతకాలం మనం సుఖంగా ఉంటాం. ఈ మనసు చాంచల్యం పొందినప్పుడు దుఃఖానికి కలుగుతుంది. మనసు ఏమిటండి? అసలు మనసు అనేది పక్కన పెట్టేసేయండి. మీరు పొద్దుకులు మనస్సు అంటారు. వస్తువులు ప్రాధాన్యతగా చెప్పండి అంటారు కొంతమంది. ఈ యొక్క మనస్సు సుఖపడటం, మనసు కష్టపడటం అంటే దుఃఖపడటం అనేవి మనిషి కష్టపడటం, సుఖపడటం అనేవి వస్తువుల మీద కాదయ్యా బాబు ఉండేది, మనసు మీద ఉంటుంది. కాదండి, భలేవారండి. ఒక మామిడి పండు తింటున్నాం, అది వస్తువు, దాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నాం, తింటున్నాం. మనం ఒక మామిడి పండు తినేది మనకు ఎదురుగుండా మామిడి పండు అనే వస్తువు ఉన్నది, దాన్ని స్వీకరిస్తున్నాం. ఇక మనసుతో సంబంధం ఏముందంటాడు. కానీ ఆ మనస్సు లేకపోతే ఆ మామిడి పండులో ఉన్నటువంటి రుచిని ఆస్వాదించలేడు అన్న ఆధ్యాత్మిక విషయాన్ని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఏమిటి ఆధ్యాత్మికత విషయం అంటే, మనిషికి తెలియకుండానే కొంత ఆధ్యాత్మికత మనసులో ఉంటుంది. అది దాని వైబ్రేషన్స్ వల్ల అది వెడుతుంది. సైన్స్ పరంగా చెబితే ఏవో చెప్తారు. మనసు అక్కడికి ఆజ్ఞ పంపిస్తుంది, ఇది పండు, ఇది తీయగా ఉంటుంది, దీన్ని తీసుకుంటే నీకు అమృతంలాగా ఉంటుంది, ఈ పండు పుల్లగా ఉంటుంది, ఈ పండు తీయగా ఉంటుంది, ఈ పండు ఒగరుగా ఉంటుందని అది ఆజ్ఞలు పంపిస్తుంది మెదడు. దాని ద్వారా మనిషి దాన్ని స్వీకరిస్తాడు అని సాంకేతికంగా శాస్త్రజ్ఞులు చెప్పే విషయం ఉంది. మనం ఇక్కడ ఈ సనాతన భారతీయ సాంప్రదాయంలో మనం చెప్పుకునేది ఏంటంటే, మనస్సు దీనికి మనిషికి సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్పుకుందాం. ఒక వ్యక్తి రైల్లో ప్రయాణిస్తున్నాడు. వాడికి ఒక 26, 27 సంవత్సరాలు ఉంటాయి. రైలు అంతా కాస్త రద్దీగా ఉన్నది. కొంతమంది నిలబడి ఉంటున్నారు, కొంతమంది కూర్చుంటున్నారు, వస్తున్నారు, దిగుతున్నారు, పోతున్నారు జనాలు. వీడు ఒక కిటికీ వైపు కూర్చుని ఉన్నాడు. ఈ కుర్రవాడు, వీడి పక్కన కూర్చున్నవాడు ఒక ఆయన, వాడు దిగాల్సిన స్టేజ్ రాగానే వాడు దిగి వెళ్ళిపోయాడు. ఆ కంపార్ట్మెంట్లో అంతవరకు ఒక అమ్మాయి అక్కడ నిలబడి ఉన్నది. ఆ అమ్మాయి వయసు కూడా 24, 25 సంవత్సరాలు ఉంటాయి. వీడు చాలాసేపటి నుంచి ఆ అమ్మాయి నిలబడి ఉన్న అమ్మాయిని చూస్తూ ఆనందపడుతున్నాడు. అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి నా పక్కన వచ్చి కూర్చుంటే బాగుండు అని వాడి మనస్సు అటుపోయింది. ఎప్పుడైతే ఈ పక్కన కూర్చున్నవాడు లేచి వెళ్ళిపోయాడో, ఇంకెక్కడా స్థలం లేకపోయేసరికి ఈ అమ్మాయి వచ్చి అక్కడ కూర్చుంది. మనవాడి మనస్సు కల్మషపూరితమైపోయింది. చిన్నగా కాళ్ళకి కాళ్ళు తగిలిస్తున్నాడు, మోచేతులకు మోచేతులు తగిలిస్తున్నాడు. కానీ తను ఏమీ ఎరగనట్టుగా ఆ కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఈ అవయవాలు చేసే పనిని అవయవాలతో చేయిస్తున్నాడు. మనస్సు మనిషి మాత్రం అడుదిరిగి కూర్చున్నాడు. వీడు ఎవడు ఏమీ చేయట్లేదు అన్నట్టుగా. ఈ పిల్ల పాపం వీడి చేష్టలకు భయపడి వెంటనే ఏం చేసింది, గవ్వుకుని లేచి ఇంకో చోట కూర్చోడానికి కదిలింది. ఇంతలోకి అక్కడ ఇంకో చోట నిలబడి ఉన్నటువంటి ముసలతను వచ్చి ఆ అమ్మాయి లేచిన చోట కూర్చున్నాడు. కానీ మనవాడు ఇది గమనించలేదు. అటు కిటికీలోంచి అటు చూస్తూ కూర్చున్నాడు. మనస్సు వాడికి ఆనందం తేలిపోతున్నది, పక్కన మన అమ్మాయి కూర్చున్నదని. చిన్నగా చేయి తగిలించాడు, ఆ చేయిని రుద్దుతున్నాడు, ఆనందం పొందుతున్నాడు, మనసు సుఖం పడుతున్నది. ఇక్కడ వస్తువునే మనం ఆలోచిద్దాం, మనసును పక్కన పెడదాం. ఈ చేయి వాడి చేయి అమ్మాయి చేయికి తగులుతున్నది అనుకుంటున్నాడు వాడు. ఆ చేయిని రుద్దుతున్నాడు, ఆనందపడుతున్నాడు. పాపం ఈ ముసలివాడు, ఈ కుర్రవాడు పాపం నా చేయిని అంత ప్రేమగా నిమురుతున్నాడు. వాడికి వాళ్ళ నాన్నగారో ఆ తాతగారో గుర్తొచ్చుంటారని చెప్పేసి వాడు తను ఇంకో చేత్తో ఆ చేతిని ఇట్లా పుచ్చుకుని ఆ కుర్రవాడిని సముదాయించినట్టుగా ఇట్లా రుద్దుతూ ఉంటాడు. ఓహో, నాకేదో సిగ్నల్స్ వచ్చినాయి ఈ అమ్మాయి దగ్గర నుంచి అని చెప్పేసి వీడు ఆనందపడుతూ ఉంటాడు. ఆనందపడి ఆ చేతిని మళ్ళా ఇంకా నిమురుతూ ఉంటాడు పైన.
వాడి భావం ఈ అమ్మాయి నిమ్ముతున్నదని. ఈ ముసలివాడేమో ఆ కుర్రవాడు తనని తండ్రిగానో తాతగానో అనుభవిస్తూ మనసులో ఆనందపడుతున్నాడని వీడు అనుకుంటున్నాడు. కొద్దిసేపు అయ్యేసరికి ఈ కుర్రవాడు తిరిగి చూస్తాడు. చూసరికి అమ్మాయి ఉండదు, ముసలివాడు ఉంటాడు. వెంటనే వీడికి కోపం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. చూడండి, ఒక క్షణం క్రితం వరకు కూడా ఆ చెయ్యి అమ్మాయిది అనుకుని ఉంటే వాడికి ఎంతో ఆనందం వచ్చింది. కానీ క్షణంలో ఈ చెయ్యి అమ్మాయిది కాదు, ఒక ముసలివాడిది, వడిలిపోయిన ముసలి శరీరం గలవాడిది. పైగా ఆ చెయ్యి మీద పుళ్ళు ఉన్నాయి, కాస్త రస్సు కారుతున్నది ఎక్కడెక్కడ. తర్వాత చూసేసరికి వాడికి తెలిసింది. దాన్ని అసహించుకున్నాడు. ఇంతసేపు ఈ చెయ్యి రుద్దింది నేను, ఈ చేతినే అని చెప్పేసి చాలా దుఃఖానికి పొందాడు. ఇక్కడ వస్తు కారణమైనట్లయితే మనసు ఎప్పుడు కూడా ఆ సుఖము దుఃఖము రెండు ఒకేసారి రావు, సుఖంగానే ఉంటుంది మొత్తం. కానీ వస్తువు మారింది. ఇక్కడ వాడికి మనసులో సుఖం వచ్చింది ఒక క్రియ మూలాన, అదే క్రియ మూలాన దుఃఖం కూడా వచ్చింది. ఈ క్రియకి కారణం ఏమిటి? మనస్సు. వాడి మనసు ఆనందపడడానికి అమ్మాయి చెయ్యి అనుకున్నాడు, ఖేదపడడానికి ముసలివాడి చెయ్యింది. కాబట్టి మన కర్మలకి మనస్సు కారణం. ఈ మనసును మనం నిరోధించుకోవాలి. ఆశలకు పోకుండా, దుర్మార్గపు పనుల వైపు మన మనసు మళ్ళకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనసే అన్నిటికీ కారణం. మన వ్యధలకి, మన సుఖాలకి, మనకు దుఃఖాలకి అన్నిటికీ మనసే కారణం. మనసును కనుక మనం నియంత్రించుకున్నట్లయితే మనకి ఎటువంటి సుఖ దుఃఖాలు కూడా సమానంగానే ఉంటాయి. కురుక్షేత్రం అయిపోయింది, కౌరవులందరూ చనిపోయారు. ధృతరాష్ట్రుడు బాగా మనసుకు బాధపడ్డాడు. 20 సంవత్సరాలు 100 కొడుకులు చనిపోయిన తర్వాత కూడా 20 సంవత్సరాలు బతుకున్నాడు వాడు. మనస్సు గట్టిది. కానీ బయటకి ఆనందంగా కనబడుతున్నప్పటికీ కూడా లోపల తన కుమారుడు చనిపోయాడని చెప్పేసి ఒక విధమైనటువంటి మనస్సులో ఒక కల్మషం, ఒక బాధ, ఒక ద్వేషం పాండవుల పట్ల వాడికి పేరుకొని పోయినది. తప్పంతా తన యొక్క కుమారులదని తెలిసి కూడా ఎంతోమంది మహాశయులు వాడికి శాంతి మాటలు చెప్పారు. విదురుడు చాలా కాలం అతనికి శాంతి బోధనలు చేశాడు. ఇవన్నీ మనసులో ఉంచుకుని కూడా బయటికి ప్రశాంతంగా ఉన్నా కూడా లోపల దుగ్ధతో తగ్గిపోతున్నాడు. కానీ బయటికి మాత్రం అందరం సుఖంగా ఉందాం, ప్రశాంతంగా ఉందాం అని చెప్పి కబుర్లు చెబుతున్నాడు. పాండవులు వచ్చారు, ఒక్కొక్కళ్ళు నమస్కారం పెడుతున్నారు. ఇంతలోకి భీముడు కూడా వచ్చాడు. నమస్కారం పెట్టమంటాడు ధర్మరాజు. ఇతనికి నమస్కారాన్ని ఎందుకు పెట్టాలన్నట్టుగా కాస్త కోపంగా ఉంటాడు. కానీ ధర్మరాజు సైగ చేస్తాడు, దండం పెట్టు పెదనాన్నగారికి అని. అనగానే భీముడు వెళ్ళి దండం పెట్టబోతాడు. ఇంతలోకే పరమాత్మ తన మాయతో ఒక ఉక్కు భీముడిని తయారు చేసి ఆ భీముడిని అక్కడ ఉంచుతాడు. ఇదిగోనయ్యా నీ కుమారుడు భీముడు అంటాడు. రా భీమా దగ్గరికి రమ్మని చెప్పేసి ఆ ధృతరాష్ట్రుడు కౌగిలంటే చాలా గట్టిదనమాట. భీముడు అనుకుని ఆ భీముడిని చంపేసేటట్టుగా గట్టిగా నొక్కేసేస్తాడు. ఎంత క్రోధంతో ఉన్నాడంటే ఆ ఉక్కుతో తయారు చేయటువంటి భీముడు ముక్కలైపోతాడు. నిజంగా భీముడే కనుక అక్కడ వెళ్ళినట్లయితే ఆ ధృతరాష్ట్ర కౌగులో భీముడు చనిపోయి ఉండేవాడు. అందరూ చూసి నిర్ఘాంతపోతారు. అప్పుడు ధృతరాష్ట్రుడిని బాగా పరమాత్మ మందలిస్తాడు. నీ మనస్సు మార్చుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది. ఈ కుమారులు నీ పట్ల ఇప్పటికీ కూడా చాలా ప్రేమగా ప్రవర్తిస్తున్నారు. ధర్మరాజు నీ దగ్గరికి వచ్చాడు కాబట్టి నీ మనసుని నియంత్రించుకుని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయని చెప్పేసి మనసు గురించి పరమాత్మ మనకి మహాభారతంలో
చాలా చక్కగా ధృతరాష్ట్రుడి పరంగా చెప్పాడు. కాబట్టి మన మనస్సును నియంత్రించుకోవాలి. యుద్ధం జరుగుతున్నప్పుడే తన కుమారులందరూ చనిపోయినప్పుడు గాంధారి భర్తతో సహా ఆ యుద్ధ భూమికి వెడుతుంది. వాళ్ళందరినీ చూసి చాలా చనిపోయినటువంటి శరీరాలన్నింటిని తడిమి, వీడు ఇట్టా ఉన్నాడు, భీముడు దుర్యోధనుడు ఇట్ట చనిపోయాడు, వాడు ఇట్టా చనిపోయాడు, దుశ్శాసనుడు ఇట్టా ఉన్నాడు, ఇవన్నీ చూసి ఆ యొక్క వాళ్ళ శరీరాలన్నీ తడిమి చాలా మనసులో వైకల్యం చెందుతుంది. అప్పుడు కురుక్షేత్రం ముగిసింది అని చెప్పి ప్రకటించగానే గాంధారి దగ్గరికి వెళ్ళి ధర్మరాజు నమస్కారం పెడతాడు. ధర్మరాజు చాలా మంచివాడు, ఎన్నో విధాల దుర్యోధనుడికి చెప్పి చూశాడు, కానీ రాయబారం పంపినా కూడా మన వాళ్ళు వినలేదు గాంధారికి తెలుసు. కానీ ఆవిడ తన కుమారుడు చనిపోయాడన్న బాధతో కన్నీళ్లు ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ధర్మరాజు వచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టబోయాడో ఆవిడ యొక్క కన్నీరు ధర్మరాజు కాలి గోళ్ళ మీద పడి గోళ్ళు బగ్గుమంటాయి. ఆ మనసులో అంత క్రోధం ఉంటుంది, ఆ మనసుని చెలించుకోలేకపోతుంది, నియంత్రించుకోలేకపోతుంది. అప్పుడు పరమాత్మ మళ్ళా చెప్తాడు, తల్లి గాంధారి, కుమారులు చనిపోయారు, నీ పట్ల మాతృవాత్సల్యంతో ఉంటారు పాండవులు ఎప్పుడు కూడా, కాబట్టి నీకు కుమారులు లేరు అన్న చింత నీకు అవసరం లేదు, ధైర్యంగా ఉండు తల్లి అని చెప్పేసి నీ మనస్సుని నిగ్రహించుకోమని చెప్పేసి మనస్సు గురించి స్వామి మళ్ళీ అక్కడ చెప్తాడు. కాబట్టి మనం మనస్సును ఎప్పుడు కూడా నియంత్రించుకుంటూ ఉండాలి. ఇది చెప్పడం చాలా తేలికైన విషయం, కానీ ఈ నియంత్రణలోకి వచ్చేసరికి చాలా కష్టసాధ్యంగా ఉంటుంది ఈ మనస్సుని పట్టుకోవటం. బ్రహ్మర్షి పదవి పొందినటువంటి వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు క్రోధంగా తన 9 కుమారుల్ని చంపేసినప్పుడు ఏమీ చేయలేకన్నా నిస్సత్తువుతో నిశ్చేష్టుడైపోయి ఒక మహానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. వశిష్ఠ మహర్షి ఆత్మహత్యకు పాల్పడతాడు, మనస్సుని నియంత్రించుకోలేక. బ్రహ్మర్షి అయినంతటి వాడికే ఆ యొక్క దుర్గతి పట్టింది. అప్పుడు ఆ నది, నా నదిలో పడి ఈయన చూస్తున్నాడు, ఈ బ్రహ్మహత్యా పథకం నాకెందుకు అని చెప్పేసి ఆయనని ప్రవాహంతో ఒడ్డు మీదకి ఇసిరు కొడుతుంది. దాన్నే ఇప్పుడు మనం విపాశ నది అని పిలుస్తూ ఉంటాం. ఇలా మనస్సుని నిగ్రహించుకోక చాలా ఇబ్బంది పడుతుంటాం. అలాగే మహాభారతంలో కుంతీదేవి తన కుమారుడు కర్ణుడు అని చెప్పి ఎవ్వరికీ కూడా చెప్పకుండా దాచుతుంది. ముఖ్యంగా ధర్మరాజుకి చెప్పదు. కర్ణుడికి తెలియజేస్తాడు పరమాత్మ రాయబారం అనంతరం, కానీ ధర్మరాజుకు తెలియదు. కర్ణుడిని ఏమైనా సరే నువ్వు చంపాలి అని చెప్పేసి అర్జునుడిని ప్రేరేపించి, నువ్వు కర్ణుడిని చంపలేకపోయినట్టుతో నువ్వు వీరుడు కాదు, నీ గాంధీవంతో నాకు పని లేదు, నాకు కర్ణుడిని చంపి రమ్మనమని చెప్పేసి ప్రేరేపిస్తాడు. ఆ అక్కసుతో అర్జునుడు వెళ్ళి కర్ణుడిని సంహరించి వస్తాడు. సరే, యుద్ధం అంతా ముగిసింది, అందరూ చనిపోయారు. అందరికీ తర్పణాలు పేరున అందరికీ, ఈ 100 మందికి కూడా, ఆ కౌరవులో ఉన్నటువంటి పెద్ద పెద్ద మహర్షులు వాళ్ళందరికీ కూడా, తన తన్నుములైన అందరికీ, దుర్యోధన సుయోధనాలు అందరికీ, దుశ్శాసనుడికి అందరికీ కూడా తర్పణాలు వదిలిపెడుతున్నాడు తన తమ్ములకి గోత్రనామాలు చెప్పి. అప్పుడు దూరంగా కుంతీదేవి కూర్చొని, ధర్మజ ఒకసారి ఇట్రా అంటుంది. వెళ్ళి తల్లి పాదాలకి నమస్కారం పెడతాడు. తల్లి, తండ్రి, నువ్వు ముఖ్యంగా ముందుగా నువ్వు తర్పణం వదాల్సింది కర్ణుడికి రా, కర్ణుడికి వదిలిపెట్టు అంటుంది. వాడు సూతపుత్రుడు తల్లి, అంగరాజు అయినప్పటికీ సూతపుత్రుడు, వాడికి నేనెందుకు వదిలిపెడతాను? కాదు, నీ అగ్రజుడు, నీ తర్వాత చెప్తాను, ముందు వెళ్ళి తర్పణం వదిలిపెట్టమంటుంది. నిశ్చేష్టుడు అయిపోతాడు ధర్మరాజు. వెళ్ళి తర్పణం వదిలిపెట్టి మనస్సుని నియంత్రించుకోలేకపోతాడు. కోపం వస్తుంది తల్లి మీద. అరే, ఇంతకాలం ఇన్ని సంవత్సరాలుగా నా కర్ణుడు నా అన్నయ్య అని చెప్పి నా తల్లి నాకు చెప్పలేదు.
ఎంత దుర్మార్గురాలు నా తల్లి అని చెప్పేసి మనస్సును నియంత్రించుకోలేక తల్లికి శాపం పెడతాడు. కానీ ఆ శాపం స్త్రీ జాతి మొత్తానికి వర్తించేట్టుగా చేస్తాడు. ఇంతకాలం నువ్వు మనసుని కల్మషం పెట్టుకుని నా అగ్రజుడిని నాకు నా బంధుత్వం చెప్పకుండా, పైగా నా తమ్ముడిని నేను ప్రేరేపించి చంపేట్టుగా చేసావు కాబట్టి నీ స్త్రీ జాతి యొక్క నోట్లో ఎటువంటి రహస్యం ఇంకా దాక్కుండా ఉండాల్సింది అని చెప్పి స్త్రీ జాతి మొత్తానికి శాపం పెడతాడు. అందుకనే ఆడదాని నోట్లో ఆవు గింజైనా దాగదు అని చెప్పేసి సామెత వచ్చింది. ధర్మరాజు అంతటువంటి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తి కూడా మనసుని నియంత్రించుకోలేక తల్లికి శాపం ఇచ్చాడు. ఇవన్నీ మనం పంచమ వేదం అనేటువంటి మహాభారతంలో మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనస్సును నియంత్రించుకోవాలి, చికాకు పడకూడదు. చేసే పనుల పట్ల మనం మనస్సుని ఏకాగ్రత కుదుర్చుకొని మన పనులు చక్కబెట్టుకోవాలి. కోపాన్ని నియంత్రించుకుంటూ సహనంగా ఉండాలి. ఈ మనసు రకరకాలైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటుంది. కాసేపు కూడా ఖాళీగా కూర్చోదు, అది కోతి లాంటిది. కానీ దాన్ని దారికి తెచ్చుకోవాల్సిన వ్యక్తిత్వం, సంస్కారం మనకే ఉండాలి. ఈ మనసును నియంత్రించుకున్నట్లయితే అన్ని యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి అన్ని సమస్యలకి పరిష్కారం మనసే కానీ వస్తువులు కాదు అన్న విషయం మనం గుర్తుంచుకుని ఈ కరోనా సందర్భంగా మన మనస్సుని మనం నియంత్రించుకుంటూ ఎక్కడికి బయటికి పోకుండా ఇంట్లోనే ఉంటూ మనం ఒకళ్ళ ద్వారా ఆ కరోనా బారి పడకుండా మనం ఇంకొకళ్ళకి మనం తగిలించుకుని ఇంకోళ్ళకి ఇబ్బంది పెట్టకుండా స్వయం నియంత్రణలో ఉంటూ ఈ కరోనాపై విజయం సాధిద్దాం. అంతిమ విజయం మనదే. స్వస్తి.